రాజన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇవాళ కార్టూన్‌లో ఓ లుక్కేద్దాం. ఒక కార్టూన్ 1000 పదాలకు సమానం. రకరకాల అర్థాలుంటాయి. చాలా థీమ్ ఉంటది. చాలా అర్థం ఉంటది. సాక్షిలో 'ఇదం జగత్' టైటిల్‌తో వస్తుందిది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. అందులో జాతీయ కాంగ్రెస్ పార్టీ, దాంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది ఢిల్లీలో. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రకటన చేసింది. ఏం ప్రకటన? ఢిల్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తుండదు, ఆమ్ ఆద్మీ పార్టీ సింగిల్‌గా పోటీ చేస్తుందని చెప్పింది. ఇక దీంతోటి కాంగ్రెస్ ఏం చూసింది ఇంతకాలం అంటే, ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాస్త గెలుస్తాం, సీట్లు గెలుస్తామన్న అభిప్రాయంతోటి ఉంది. అయితే వీళ్ళు ఇదే గురించి పొత్తు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిండు. ఏది ఒక కాంగ్రెస్ నేత వచ్చేసి మాట్లాడితే కొరక చూపించిండు. అంటే దీని అర్థం అట్లా ఆ స్టైల్‌లో వచ్చేటట్టు, ఆ అర్థం వచ్చేటట్టు ఈ కార్టూన్‌లో కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. అయితే పొరక చూపించిండ్రు. ఇంకో ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు అని చెప్పిండిగ. మళ్ళా ఏ పార్టీతో పొత్తు కాదు, కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఇంక దాంతోటి చెప్పిండు, దాంతో పొరక చూపించిండిగ. అంటే కార్టూన్‌లో అట్లా ఉందన్నట్టు. అంటే ఏందంటే దీంతోటి ఆయన ఏమనుకుంటూ పోతుండంటే, పొత్తుండదని మామూలుగా చెప్పొచ్చుగా. ఈ పొరకలు చూపించుడు ఎందుకబ్బా చెప్పు, కాంగ్రెస్‌తో పొత్తుండదని చెప్పుడు, ఇదంతా ఎందుకు? ఒక పొత్తుండదంటే అయిపోతది కదా ఏ పార్టీతోటని అనుకుంటా పోతుండన్నట్టు ఎవరు? కాంగ్రెస్ నేతలు. అట్లా అంటే దీని కాన్సెప్ట్ ఏందంటే, ఢిల్లీలో జరిగేటిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు. దట్టు కాంగ్రెస్‌తో అసలు పొత్తు ఉండదనేది కేజ్రీవాల్ స్పష్టంగా ప్రకటించారు. కాంగ్రెస్ ఎందుకంటే ఈ లోక్సభ మన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలుంటే కాంగ్రెస్ ఒక్కడు కూడా గెలిచేటానికి అవకాశాలైతే కనిపించట్లేదు. దాంతోటి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేదు కాబట్టి ఈ చర్చ జరుగుతుంది. బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో కొనసాగుతాయి. ఎన్నికల హోరాహోరీగా ఎన్నికలు జరుగుతాయి. దాంతోటి ఫోకస్ అంతా దేశమంతా ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూస్తారు. ఎందుకంటే గతంలో స్ట్రైక్ రేటు 90% అబోవ్ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీకి. ఒకసారి 99% కూడా ఉందన్నట్టు. అట్లా ఆ విధంగా చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఈసారి ఎన్నికల్లోకి మళ్ళీ, ఎందుకంటే ఈ మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అషీతి అని ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నది. కేజ్రీవాల్ సీఎంగా కూడా లేడు. ఈ ఎన్నికల్లో జనం ఎటు తీర్పిస్తారు? ఆయన అవినీతి చేశారని అవినీతి చేశారంటూ అరెస్ట్ చేశారు కాబట్టి జనం ఆయనకు సానుభూతి చూపిస్తారా, లేదంటే అవినీతి చేశారని తిరస్కరిస్తారా అనేది రేపటి ఢిల్లీ ఫలితాల్లో తేలుతుంది. నెక్స్ట్ 2-3 పేపర్లో ఈ ఏసీబీ దాడులకు సంబంధించిన కార్టూన్ కూడా వచ్చింది. ఏఈ ఇంజనీరు కొన్ని 100 కోట్లు సంపాదించాడు. 1 కాదు 2 కాదు 100 కోట్లు సంపాదించాడు. ఇక దీంతో ఏసీబీ పట్టుకుంది, ఈయన అవినీతిని పట్టుకుంది. దీంతో 100 కోట్లు బయటకు వచ్చి అక్రమాస్తుల మార్కెట్ వాల్యూ చూసుకుంటే 100 కోట్లు ఆ పైసలకు ఉండే అవకాశం ఉంది. ఇక దీంతో ఈ కార్టూన్ ఉద్దేశం, ఈ కార్టూన్లో ఉన్నటువంటి ఒక థీమ్ అర్థం ఏంటంటే, అలా భార్య చెప్తుంది. ఏం చెప్తుంది? నేను రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్ళమంటే విన్నావా? ఇప్పుడు చూడండి దొరికిపోతుంది. ఇక చాలంటే చెప్తే విన్నావా? ఇక చాలు, సంపాదించిన కాడికి చాలు, రాజకీయాల్లోకి పో, ఆ డబ్బులుంటే రాజకీయాలు చేయొచ్చు, మంచిగా ఖర్చు పెట్టుకొని అందులో పదవులు సంపాదించుకోవచ్చు అని చెప్తే విన్నావా? వినవైతే ఇప్పుడు ఏసీబోలు దొరికే, ఉన్నది బాగా ఉంచుకుంది బాగా, చేసుకున్నది చెప్పకుండా బాగా అన్నట్టు ఉంది నీ కథ అని భార్య అంటున్నట్టు ఇక్కడ ఈయన బిక్కముఖం వేసుకొని ఏసీబీ దాడుల్లో దొరికిపోయినట్టుగా, దాంతోపాటు ఏసీబీ అధికారులు కూడా అవాకు కావటం, అంటే ఈ దందా ముందు నుంచే ఉందని గమనించటం, అట్లా ఈ విధంగా ఏసీబీ పోలీసులు, ఇదంతా ఒక గమ్మత్తుగా ఉంది. కార్టూన్ చాలా బాగుంది. చాలా 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 బాగుంది. రకరకాల అర్థం వస్తాయి. మరొక అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది అధికారులు, ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా వాళ్ళ పదవులకు రాజీనామా చేసేసి రాజకీయాల్లోకి వెళ్తున్నారు. వాళ్ళకు కూడా సెటైర్ వేసేటట్టు ఉంది ఈ కార్టూన్. ఎందుకంటే అధికారులకు ఉన్నప్పుడు 100 కోట్లు సంపాదించుకుంటున్నారు. దాని నుంచి బయటపడేందుకు ఎలాంటి విచారణ లేకుండా ఉంటేందుకు, ఖర్చు పెడతేందుకు, పేరు తెచ్చుకుంటేందుకు, రిలాక్స్గా గడిపేందుకు, రాజకీయాలు చేసేందుకు రాజకీయాలు చేరుతున్నారు. అంతకుముందు అధికారులకు ఉన్నప్పుడు 100 కోట్లు సంపాదిస్తారు. ఆ తర్వాత రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్తున్నారు. కొంతమంది వీఆర్ఎస్ తీసుకొని కూడా రాజకీయాల్లోకి వెళ్తున్నారు. గతంలో చూసాం, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా వీఆర్ఎస్ తీసుకొని రాజీనామా చేసేసి పార్టీలో చేరినట్టు సందర్భాలు ఉన్నాయి. అటు వాళ్లకు సెటైరు, ఇటు వీళ్లకు ఇప్పుడు ఈ సంఘటనకు కూడా సెటైర్లు
కలిగేటట్టు ఉంది కార్టూన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సేమ్ కార్టూన్ ఇది కూడా లోకం తీరు అని మన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కార్టూన్ ఇది. ఇందులో కూడా సేమ్ అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈ ఇంజనీరు నీటిపారుదల శాఖలో లెక్కలేని ఆస్తులు సంపాదించాడు. ఏసీబీకి దొరికారు. ఆయన ఎక్కడ ముట్టుకున్నా డబ్బులు వెళ్తున్నాయి అనేది దీని అర్థం అన్నట్టు. 150 కోట్ల పైనే మార్కెట్ వాల్యూ ప్రకారం 100 కోట్లకు 150 కోట్లకు పైగానే ఉంటుంది. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇలాంటి అధికారులు బోలెడంత మంది ఉన్నారు. ఏసీబీ అధికారులు చేతి నిండా పని ఉంది. వాస్తవంగా చాలా డిపార్ట్మెంట్లో ఇట్లా మున్సిపాలిటీలో కావచ్చు, ఇరిగేషన్ శాఖలో కావచ్చు, R&Bలో కావచ్చు, అన్ని శాఖల్లో అవినీతి తాండవిల్లుతుంది. ఈవెన్ పోలీస్ శాఖలో కూడా విపరీతమైన అవినీతి. ఈ అవినీతితోటి జనం విసిగిపోతున్నారు. ఫస్ట్ అవినీతితో ఇబ్బంది పడేది ఫస్ట్ జనమే. అట్లా దాంతో తర్వాత కాంట్రాక్టర్లు ఈ విధంగా దోచుకోవటంతో జనం సొమ్ము దోచుకొని అధికారులు కోట్లకు పడగలుగుతున్నారు. ఒక అధికారి ఎంత కొట్టినా ఆయన జీవితకాలంలో ఎంత సంపాదన వచ్చినా 5-6 కోట్ల కంటే ఎక్కువ జీతం రాదు, నెలవారీ జీతం. మరి ఇట్లా 100 కోట్లు ఎట్లా సంపాదిస్తారు? ఒకవేళ ఆయన ఉన్న ఆస్తులు పిల్లలు పెట్టినాయి అనుకుందాం. ఒక కోడి 10 గుడ్లు పెడుతుంది, 20 గుడ్లు పెడుతుంది, 100 గుడ్లు పెడుతుందా నాటుకోడి? సరే, ఆ బాయిలర్ కోళ్ళు అయితే 320 రోజులకు 320 గుడ్లు పెడతారు అనుకో, రోజుకో గుడ్డు. అట్లా ఎట్లా సాధ్యమవుతుంది అనేది అంతుపట్టట్లేదు. చాలామంది అధికారులకు రకరకాల ఆస్తులతోటి విపరీతంగా అవినీతి సొమ్ముతోటి రకరకాల ఆస్తులుగా, ఇంకా ఆస్తుల పేర్లు ఎందుకు కానీ రకరకాల ఆస్తులు సంపాదించేసి కోట్లకు పడగలుగుతున్నారు. దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే వీళ్ళు కూడా ఒక అవినీతి అధికారి పలానాడు ఆస్తు సంపాదిస్తున్నబ్బా, నేను కూడా సంపాదించాలి. ఇట్లా సంపాదించాలనేది మీరు కష్టపడి సంపాదించడం కాదు, అవినీతి లంచాలతో సంపాదిస్తున్నారు. కాబట్టి దీని మీద కంట్రోలింగ్ పాయింట్ లేకపోతే జనం చాలా ఇబ్బందులు పడతారు. చాలామంది అవినీతి అధికారులు ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నారు. దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది నమస్తే తెలంగాణ వచ్చిన కార్టూన్. ఇందులో ఆయన ఏమంటుంది, సలికోట్లు వేసుకోరు వీళ్ళు. సలికోట్లు వేసుకొని ఏమక్క ఏం వదినా, మా అన్నకు సలికోటన్న ఇస్తే ఏమైంది, గజ వణుకుతున్నాడు, ఆయన చూడు ఎట్ట వణుకుతున్నాడు పాపం, పేపర్ చదువుకుంటా అంటూ ఈమెతో చెప్తుంది. బయట నుంచి వచ్చింది, ఈమె ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళింది పెద్దమ్మ. ఈ పెద్ద ఆయన పేపర్ చదువుతున్నాడు, బాగా చలి పెరిగింది అనేది అర్థం వచ్చేటట్టు ఈ కార్టూన్ ఉంది. అంతేకాకుండా మరొక అంశం ఏంటంటే, ఈమె వచ్చి అడుగుతుంది, గజుడు ఎట్ట వణుకుతున్నాడు, గజుడు ఈయన ఎట్ట వణుకుతున్నాడు అని ఈమె చెప్తుంది. ఈమె చెప్తుంటే ఆమె వచ్చేసి వణుకుడు కాదమ్మా, ప్రభుత్వ బళ్ళల్లో పాఠశాల ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయారు, దాంతోపాటు మరో 2 రైతులు చనిపోతారు, లగచర్ల దాడి, నేతన్నల మృతి, ఇదంతా ఈ వార్తలు చూసి వణుకుతున్నాడు ఆయన, చలికి కాదు అనే ముచ్చట ఈమె చెప్పుకొచ్చింది అన్నట్టు. అట్లా ఆ ముచ్చట కాదు, ఈ ముచ్చట కొనుక్కుతుండు, వార్తలంతా భయం కల్పించే విధంగా ఉంది, అట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చింది. ఓ అట్లనా వదినా అనుకుంటా ఈవింటి పోయి పనులు చేసుకున్నట్టు ఈ కార్టూన్ ఉంది. మరో కార్టూన్, అనుమానాలు వింటాం వచ్చి చెప్పండి, కాంగ్రెస్కు ఈసీ పిలుపు. ఏం చెప్పింది, మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వచ్చి చెప్పండి వింటామన్నది. ఇప్పుడు వెళ్ళి వివరిస్తాం. సరే, వీళ్ళు గుసగుసలు ఆడుతున్నారు. ఓకే, పోయి చెప్దాం. ఇప్పుడు అంటే పోయి చెప్దాం, ఎప్పుడు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని చెప్దాం. ఓకే, బాగానే వింటది, అంత చెప్దాం, జనాలు మన కార్యకర్తలు కూడా వింటారు. మళ్ళీ రేపు జరిగేటిన ఢిల్లీ ఎన్నికల్లో, వివిధ రాష్ట్రాల్లో జరిగేటిన ఎన్నికల్లో కూడా ఓడిపోతే పరిస్థితి ఏంటి అంటూ ఈ విధంగా గుసగుసలు ఆడుతున్నారు. అంటే ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయనేది అర్థం వచ్చేటట్టు ఉందని చెప్పొచ్చు ఈ కార్టూన్. అట్లా ఇది వాళ్ళ కార్టూన్లకు సంబంధించిన సెటైర్లు, కామెంట్స్. మళ్ళీ రేపటి కార్టూన్లతో కలుద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.